హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. ఎస్సీ, ఎస్టీలకు షాక్ అట విద్యుత్ కట్ చేశారట. ఉచిత విద్యుత్తు. నెలకు 200 యూనిట్లలోపు వాడినా బిల్లు కట్టాల్సిందే. పాత బకాయిల పేరుతో గుండెల అదిరేలా బిల్లులు చెల్లించకుంటే నిర్దాక్షిణ్యంగా మీటర్ల తొలగింపు. పైనుంచి ఆదేశాలు వచ్చాయి. కట్టాలంటూ సిబ్బంది ఒత్తిళ్లట. కారు చీకట్లో దళిత కాలనీలు, గిరిజన గ్రామాలు. ఉచిత విద్యుత్‌పై పేదల మొర ఆలకించిన కూటమి సర్కార్, దళితులు, గిరిజనులకు ఉచిత విద్యుత్ అందించిన వైఎస్ఆర్సీపీ. గత ప్రభుత్వ హయాంలో 19,86,603 కుటుంబాలకు 2,845 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందట. ఇది ఒక వార్త. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వంలో ఫ్రీగా విద్యుత్తు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి విమల అట, కొల్లి విమల ఆమె చెబుతుంది. ఇప్పుడు సబ్సిడీ లేదని పాత బకాయిలు 22,000 చెల్లించాలంటూ కనెక్షన్లో తొలగించారు. నెల రోజులకు పైగా చీకట్లోనే మగ్గుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాకే మాకు ఈ దుస్థితి దాపురించింది అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ బ్యాన్ రైట్ మీద. ఎస్సీ, ఎస్టీలకి షాక్ ఇచ్చిందట ఉచిత విద్యుత్తు కట్ చేసి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న దాదాపు 19 లక్షలు కుటుంబాలకి 19,86,000 కుటుంబాలు, అంటే దాదాపు 20 లక్షల కుటుంబాల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకి, పేద వర్గాలకి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల లోపు వినియోగిస్తే ఉచితంగా ఇచ్చేది. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు. పేదలకి సహాయం చేసిండు. దాన్ని ఇవాళ ఏం చేస్తున్నారు? ఆయన 5 సంవత్సరాలు ఇచ్చిన ఉచిత విద్యుత్ బకాయి ఉచితంగా ఇచ్చిండు కదా. అప్పటి పాత కూడా కట్టాలి మీరు. జగన్మోహన్ రెడ్డి పని లేక ఇచ్చిండు మీకెవడు ఆయన ఉచితంగా ఇచ్చేది అనే పరిస్థితికి వచ్చింది. ఇవాళ అవి పే చేయాలి, ఇప్పుడే పే చేయాలి రన్నింగ్ బిల్లు. అయితేనే నీకు ఉంటుంది కరెంటు కనెక్షన్, లేదంటే కట్టు అని చెప్పి ఇలా దళితులు, గిరిజనులకు సంబంధించి కాలనీలు చీకట్లో మగ్గుతున్నాయట. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ప్రజాపాలన? ఇదని ఇవాళ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పాపం ధర్నా చేస్తున్నారు. ఏలూరు జిల్లాట రెడ్డి గణపవరంలో విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు దళితులు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక 20 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇచ్చింది. 200 యూనిట్ల లోపు వినియోగించి ఎస్సీ, ఎస్టీ పేద వర్గాలకి. మీకేం కడుపు నొప్పి అయింది? అరే మీరు కట్ చేయటం ఎందుకు? ఇప్పుడు దీన్ని ఏమనాలి మరి? ఇది జగన్మోహన్ రెడ్డి పాపం అంటారా? ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచినావు 15,000 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి పాపం, జగన్మోహన్ రెడ్డి వల్లనే పెంచినాం అంటున్నారు. మరి ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 20 లక్షల కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు 5 సంవత్సరాలు. దాన్ని కట్ చేస్తున్నట్టు ఇది ఎవరి పాపం మరి? ఇది చంద్రబాబు నాయుడు పాపమా, కూటమి ప్రభుత్వ పాపమా, లేదా జగన్మోహన్ రెడ్డి పాపమా? ఎవరు పాపమా ఇప్పుడు చెప్పాలా? ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు. మాకు ఈ దుస్థితి కూటమి ప్రభుత్వం వచ్చినాక వచ్చింది. గతంలో 5 సంవత్సరాల పాటు 200 లోపు యూనిట్లు వినియోగిస్తే మాకు ఉచితంగా ఫ్రీ వచ్చింది, జీరో బిల్ వచ్చింది అని చెప్పి వాళ్ళు షాక్కు గురయ్యారట. మొత్తానికి షాకుల మీద షాకులు ఎస్సీ, ఎస్టీల నుంచే స్టార్ట్ చేసిండు షాక్ ఇవ్వటం చంద్రబాబు నాయుడు. అంటే ఈ సమాజంలో అట్టడుగు వర్గాల నుంచే స్టార్ట్ చేసిండు. ఎవరైతే పేదరికంలో కడు పేదరికంలో ఉంటారో, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు లేని స్థాయిలో ఉంటారో, ఇక వాళ్ళ మీదనే దెబ్బ కొట్టడం స్టార్ట్ చేసిండు. నాకు అక్కడి నుంచి స్టార్ట్ చేసిండు. జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేసిండు. షాకులు ఇవ్వటం, వెన్నుపోటు పడవటం. ఎందుకంటే 5,000 రూపాయల జీతానికి నెలంతా పనిచేసే వాలంటీర్లు పాప వాళ్ళు పేదోళ్ళే. వాళ్ళ మీద వాళ్ళకి షాక్ ఇచ్చిండు, వాళ్ళకి వెన్నుపోటు పొడిచిండు, వాళ్ళను మోసం చేసిండు అని వాళ్ళు అంటున్నారు. 2 లక్షల కుటుంబం, 2,60,000 కుటుంబాలు. ఇక్కడ ఒక 20 లక్షల కుటుంబాలు పేద వర్గాలే, కూలీనాలు చేసుకొని జీవించే ప్రజలు వాళ్ళు. వాళ్ళకి వెనుపోటు పొడిచిండు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేసిన మొత్తానికి అయితే షాకుల మీద షాకులు ఇస్తుండు. ఇది ఏలూరు జిల్లాలో జరిగింది, గణపవరం అట. రైట్. రైతులు రోడ్డును పడేశావు. ధాన్యం సేకరణలో వైఫల్యంపై సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా ఈ సర్కార్కు లేదు. వర్షాలతో రైతులు పండించిన పంట అంతా తడిసి ముద్దయింది. అయినా సరే ఈ ప్రభుత్వం మొద్దురు నిద్ర విడటం లేదు. డెల్టాలో ఎటు చూసినా కిలోమీటర్ల మేర ధాన్యం రాసులు కనిపిస్తున్నాయి. కొనే నాదుడు లేక అన్నదాతల అక్రందనలు కనిపించడం లేదా? తీవ్రంగా నష్టపోతే సాయం అందించిన పాపాన పోలేదు. బస్తాకు 300 నుంచి 400 నష్టానికి రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడదట. ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ప్రతి రైతుకు 20,000 చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? విత్తనం నుంచి విక్రయం దాకా రైతులను చేయి పట్టి నడిపించిన ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. గత 5 ఏళ్లు పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ప్రతి జిల్లాకు ₹1 కోటి కార్పస్ ఫండ్ కూడా ఇచ్చాం. ప్రతి రైతన్నకు కనీస మద్దతు ధర కల్పించి తోడుగా నిలబడ్డాం. ఇది మీరు చేసింది.
కానీ చంద్రబాబు నాయుడు చేస్తుంది రైతులను రోడ్డున పడేసిను అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం. మేము ఉన్నప్పుడు ఆర్బీకేలతోని ఏ విధంగా అయితే ప్రతి రైతుని చేయి పెట్టి నడిపించినామో, అది ఇత్తనాలు సరఫరా కావచ్చు, లేదంటే పండిన పంటను అమ్మటం కావచ్చు, కొనుక్కోవడం కావచ్చు, ప్రతి విషయంలో ఆర్బీకేలతోని చేయి పెట్టి మేము నడిపించిన పరిస్థితి ఉంది. వర్షాలతో ఇవాళ తడిసి ముద్దయిన ధాన్యాన్ని కొనే నాదుడు లేడు. ఆ రైతుల గురించి మాట్లాడే నాదుడు లేడు, అడిగేటోడు లేడు అని చెప్పి డెల్టాలో ఎటు చూసిన కిలోమీటర్ల మేరకు ధాన్యం రాసులు కనిపిస్తున్నాయి. ఒక బస్తాకి 300 నుంచి 400 రూపాయలు నష్టానికి అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందట. ప్రతి రైతుకు నేను 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తా, రైతు భరోసా అని చెప్పిండు. మరి ఆ 27 పోయినాయి, ఇప్పుడు నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అసలు ఈ రైతుల గురించి కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సమీక్ష పెట్టి ఏం చేద్దాం, అసలు కిలోమీటర్ల మేర ధాన్యం రాసులు ఉన్నాయి, ఒక్కళ్ళు ఫెంగల్ తుఫాన్ అంటున్నారు, మనం ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళని ఎట్లా అయితే మనం కాపాడుకోగలుగుతాం, పంటని రైతులు నష్టపోకుండా, రైతులు అధైర్యపడకుండా మనం ఏం చేయొచ్చు అనేది కనీసం అధికారులు, మంత్రులు, ముఖ్యులతోని సమావేశం పెట్టిన సమీక్ష చేశారా? చేయరు. మీ ప్రయారిటీస్ ఏమున్నాయి? పెద్ద పెద్ద సూట్లు బూట్లు వేసుకున్న కంపెనీల ప్రతినిధులతో మాట్లాడటం, నేను పెట్టుబడులు తెచ్చిన అంటాడు. ఎవరికి కావాలి పెట్టుబడులు? అసలు ఇక్కడ పంట పండించి రాష్ట్రానికి అన్నాన్ని పెట్టి అన్నదాతలు ఆక్రందనలు పడుతుంటే నీ పెట్టుబడులతో ఏమొస్తుంది అనేది ఇలా రైతులు మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా సూటిగా అడిగిండు, రోడ్డున పడేసిన రైతుల్ని ధాన్యం సేకరణపై వైఫల్యంపై చంద్రబాబుపై జగన్ మండిపడ్డని, మద్దతు ధర కల్పించాల కనీస ధ్యాస కూడా లేదంటాడు. మద్దతు ధర కాదు, కొనాలనే ధ్యాస లేదు. మద్దతు ధర ఎక్కడిది? కొనాలి, మధ్య దళారులు మోసం చేయకుండా రైతులను కాపాడాలనే ధ్యాసే లేనప్పుడు ఇక ధర గురించి దేవుడు ఎరుగు. ఇది ఒక వార్త. ఇగో మద్దతు ధర కోసం రోడ్డు ఎక్కారట రైతులు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిరసనలు, ధాన్యం కొనేవారు లేరంటూ రైతుల గగ్గోలు, కొన్ని చోట్ల తేమ పేరుతో మద్దతు ధరలో కోత, రైతు సేవా కేంద్రాలు, మండల కార్యాలయాలు ఎదుట ధర్నాలు, తేమ శాతంతో సంబంధం లేకుండా కొనాలని డిమాండు, ధాన్యం సొమ్ము 48 గంటల్లోనే ఖాతాలో జమ చేయాలని వినతి, జిఎల్టీ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి, గత ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవని వెల్లడి. ధాన్యం ఎవరు కొనడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్న కృష్ణా జిల్లా లక్ష్మీపురం రైతులు మద్దతు ధర కోసం కూడా రోడ్డు ఎక్కారట. మద్దతు ధర కోసం రోడ్డు ఎక్కాలి, మద్దతు దళారుల కోసం రోడ్డు ఎక్కాలి, అసలు కొనండి అని రోడ్డు ఎక్కాలి, మా ధాన్యం తడిసిపోతుందని. మొత్తానికి ప్రతి విషయంలో కూడా రోడ్డు ఎక్కితే తప్ప మాట్లాడే పరిస్థితి లేదు. విద్యుత్ మీటర్లు కట్ చేశారు, మళ్ళీ పెట్టండి అని రోడ్డు ఎక్కాలి. ఈ రోడ్లు ఎక్కడు ప్రభుత్వం ఇది అనేది ప్రజలు అనుకుంటారు. రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. అత్యంత స్వల్పకాలం 5 నెలలే అయింది ప్రభుత్వం వచ్చి. 5 నెలల్లోనే రైతులే స్వచ్ఛందంగా రోడ్లు ఎక్కి మాకు మద్దతు ధర కల్పించండి, మా ధాన్యాన్ని కొనండి, మాకు గత 5 సంవత్సరాల్లో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఆర్బీకేల ద్వారాగా మా చెయ్యి బట్టి నడిపించారు ప్రభుత్వం, మీరెందుకు ఆ పని చేయలేకపోతున్నారని ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నారు రైతులు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి సమాధానం. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తాడు, స్టేట్మెంట్లు ఇస్తాడు, రైతులు ఇబ్బంది పడొద్దు, పవన్ కళ్యాణ్ గారు రైతులు ఇబ్బంది పడొద్దు అని చెప్పి. నిన్న 3 గంటల పాటు, దాదాపు 2-3 గంటల పాటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయ్యారు. సుదీర్ఘంగా చర్చించారట, ఏకాంతంగా. మరి ఆ ఏకాంత చర్చల్లో ఈ రైతుల గురించి, ఎస్సీ ఎస్టీల మీటర్ల గురించి ఉందా? లేదా మీ పదవుల పంపిణీ ఎట చేసుకోవాలి, రాజ్యసభ మెంబర్లు నేను ఆయనకి హామీ ఇచ్చిన, నేను హామీకి ఇచ్చిన, ఎన్నికల్లో ఆయన డబ్బులు పెట్టిండు, ఏం డబ్బులు పెట్టిండు, ఆయనకి నేను ఇవ్వాలని మీరిద్దరు పంచుకునే కార్యక్రమం చేశారా? లేదు. అదానికి సంబంధించి పదే ఎందుకు మాట్లాడుతున్నారు, ఆగమని బీజేపీ చెబుతుందని మధ్యవర్తిగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా? మరి దేని గురించి మాట్లాడారు? బయటకు వచ్చి బియ్యం స్మగ్లింగ్ పైన మనం కఠిన చర్యలు దానికోసం 3 గంటల మీటింగ్ పెట్టాలా? బియ్యం స్మగ్లింగ్ని అరికట్టడానికి 3 గంటల మీటింగ్ ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల గురించి ఏమైనా మాట్లాడుతారా మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నా, మీ ఎజెండా అయింది అసలు అనేది ఇలా సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు, లిటరలీ మాట్లాడుకుంటున్నారు. మీ ఎజెండా అయింది అసలు? ఏ రోజైనా మహిళలపైన, అమ్మాయిలపైన, విద్యార్థులపైన అఘాయిత్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా చర్చించారా? చర్చించరు. రైతులు రోడ్డున పడి మా ధాన్యం కొనే నాదుడు లేడు, దళారులు మమ్మల్ని ఒక బస్తాకి 300 నుంచి 400 నష్టానికి కొంటున్నారు, మాకు కనీస మద్దతు ధర ఇవ్వండి అని రోడ్లు ఎక్కారు. దానిపైన మాట్లాడరు. మరి దేనిపైన మీరు మాట్లాడేది?
అసలు ఏం మాట్లాడుతున్నారు? దేని గురించి పరిపాలన చేస్తున్నారు? ఎవరి గురించి మీ తపన, ఆరాటం? మీ తపన, ఆరాటం ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల గురించా? లేదా మీ కుటుంబ సభ్యులకి రాజ్యసభ మెంబర్లు ఎట్లా ఇప్పించుకోవాలని తపనా? లేదా మీరు గతంలో పార్టీకి సాయం చేసిన వ్యక్తులకి హామీ ఇచ్చిన దానికి ఎట్లా మేము రుణం తీర్చుకోవాలనే? ఏ విషయాలపైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నేను గ్రామాలలో కూడా రోడ్లు వేపిస్తా P4తో అంటాడు. ఆ P4లో ఎవరిని పెట్టాలి? ప్రైవేట్ అనే దానిలో అని చర్చించుకుంటున్నారా? ప్రజల గురించి చర్చ మర్చిపోయారు. ఇది రోడ్డు ఎక్కారట రైతులు. ఇక ఫీజులు బకాయిలు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని విద్యార్థులను బయటకు పంపేసిన గుడివాడలోని ఇంజనీరింగ్ కాలేజీ. ఇది పరిస్థితి. ఒకవైపు పేద విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ పైన ఆధారపడే ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, రకరకాల డిప్లొమా కోర్సులు కానీ, ఐటీఐ కానీ, ఇంకా ఏ కోర్సు కూడా చేరేది ఏంది? ఫీజు రీయింబర్స్మెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో ప్రవేశపెట్టిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ 100కి 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెడితే మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు దాన్ని కత్తెరేసినాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాన్ని కత్తెరేసిండు. 100కు 100 కాదు, ఇంజనీరింగ్ చేస్తే వాళ్ళు 1,00,000 ఫీజు ఉన్నా మేము 35,000 ఇస్తామన్నాడు. ఆ 35,000 కూడా దిక్కు మొక్కు లేదు. ఇలా పిల్లలు పాపం హాల్ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదంటే ప్రైవేట్ కాలేజీలు. నీ డబ్బులు కట్టట్లేదు, ప్రభుత్వం నీ తరఫున ఇస్తానన్న డబ్బులు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. నువ్వు ఆ ఫీజు పే చేస్తే నీకు హాల్ టికెట్, ఎగ్జామ్ రాస్తావు. వాళ్ళు ఫీజు పే చేసే పరిస్థితి లేకనే ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్లో జాయిన్ అయ్యారు, అడ్మిషన్ అయ్యారు. వాళ్ళ గురించి మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ గురించి మాట్లాడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో. పేద విద్యార్థుల ఉసురు తీసుకోవద్దు, మనం పేద విద్యార్థులకు సంబంధించి ఫీజును ముందు రిలీజ్ చేసేద్దాం, మనకు అది ముఖ్యం అని చెప్పండి. ఏం మాట్లాడతారు? 2 గంటల సుదీర్ఘమైన చర్చ. ఒక రైతుల గురించి, రోడ్డు ఎక్కిన రైతుల గురించి మాట్లాడరా, రోడ్లు ఎక్కుతున్న పిల్లల గురించి మాట్లాడరా, అఘాయిత్యాలు జరుగుతున్న మహిళల గురించి మాట్లాడరా? మరి దేని గురించి మీరు మాట్లాడతారు? 2 గంటల పాటు ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించే ఎజెండా ఏముంటుంది? మీ పంపకాలు, మీ పదవుల పంపకాలు, నామినేటెడ్ పదవుల పంపకాలు, లేదంటే ఢిల్లీ నుంచి వచ్చే వర్తమానాలను చర్చించడం, ఇవే మీరు చేసేది. ఇది ఫీజు బకాయిలు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తానంటున్నారట. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ VKR, VNB అండ్ AGK ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదివే సుమారు 275 మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ అందాల్సి ఉంది. అందులో కొంతమంది ఏదో విధంగా ఫీజు బకాయిలు చెల్లించగా 30 మందికి పైగా చెల్లించలేకపోయారు పాపం. దాంతో వారికి హాల్ టికెట్లు ఇచ్చేది లేదని సోమవారం యాజమాన్యం బయటకు పంపేసింది. వారి తల్లిదండ్రులు ఆందోళన దిగడంతో స్పందించిన ప్రిన్సిపాల్ ప్రసాదరావు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా నిర్ణీత సమయంలోగా బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని చెప్పారట. అంటే ప్రభుత్వం పైన బిలీఫ్ పోయింది. అది వద్దో తెలవని పరిస్థితి కాబట్టి మీరు పేరెంట్గా సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వండి అన్నాడట. అది వచ్చినా రాకపోయినా నేను పే చేస్తాను. ఇక ఆ పరిస్థితికి వచ్చింది. ఇది పేద విద్యార్థులకు సంబంధించిన సమస్య. ఇంకోటి డైవర్షన్ ఫ్లాప్ అయిందట. బాబు స్క్రిప్ట్ బోల్తా పడ్డదట. బాబు డైరెక్షన్లోనే పవన్, నాదెండ్ల, బియ్యం హైడ్రామా. ప్రభుత్వ వైఫల్యాలు తమ దోపిడిని కప్పిచ్చే ఎత్తుగడ. అసత్య ఆరోపణలతో ఏమార్చి మభ్యపెట్టే కుతంత్రం. కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే బియ్యం స్మగ్లింగ్ మాఫియా. ఆ దోపిడీని అడ్డుకోలేక పోర్టు వద్ద రాజకీయ డ్రామాలు. స్మగ్లింగ్ జరిగితే ప్రశ్నించాల్సింది మంత్రి నాదెండ్లనే, నిలదీయాల్సింది సీఎం చంద్రబాబునే. వైఎస్ఆర్సీపీ నేతలపై దుష్ప్రచారంతో పవన్ డ్రామా. కాకినాడ డీప్ వాటర్ పోర్టు వేరు, ఎంకరేజ్ పోర్టు వేరు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంకరేజ్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి, మరి స్మగ్లింగ్ జరిగితే బాధ్యత ప్రభుత్వాందే కదా. పవన్ నిలదీయాల్సింది సీఎం చంద్రబాబునే. కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై పవన్, నాదెండ్ల నిరాధార ఆరోపణలు. డీప్ వాటర్ పోర్టు యాజమాన్యం మార్పిడి, ప్రైవేట్ వ్యవహారం. దాంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సంబంధం ఏంటి? లాభాల్లో ఉన్న కాకినాడ పోర్టును గతంలో ప్రైవేట్ పరం చేసింది ఎవరు? చంద్రబాబే కదా. ఇప్పుడు కూడా 3 పోర్టులను తన బినామీలకు అప్పగించేందుకు పన్నాగం. అసలు ఆ షిప్పులో ఉన్నది రేషన్ బియ్యం అని ఎవరు నిర్ధారించారు? బియ్యం శాంపిల్స్ను అసలు పరీక్షించలేదన్న కలెక్టరు. మరి పవన్, నాదెండ్ల రాద్ధాంతం దేనికో అంటే వాళ్ళకి ఎజెండా ఉంది. వాళ్ళకి ఒక ఎజెండా ఉంది. 5 నెలలైంది ప్రభుత్వం వచ్చి. అక్కడ 2 పోర్టులు ఉంటాయి. డీప్ పోర్ట్ అనే ఒకటి ఉంటుంది, ఎంకరేజ్ పోర్ట్ అనే ఒకటి ఉంటుంది. ఎంకరేజ్ పోర్ట్ అనేది ఒక సహజసిద్ధమైన పోర్టు. దాని నుంచే బియ్యం ఎగుమతులు కానీ, దిగుమతులు కానీ, లేదా స్మగ్లింగ్ కానీ ఏది జరిగినా అక్కడ జరుగుతాయట. అది ప్యూర్గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఈ డీప్ పోర్ట్ అంటే కొంత ప్రైవేటు, కొంత భాగస్వామ్యం అది ఉంటుంది అనుకోండి. అసలు డీప్ పోర్ట్కి బియ్యం స్మగ్లింగ్కి సంబంధం లేదు.
పవన్ కళ్యాణ్ గారు డీప్ పోర్ట్ కాడికి పోయి నన్ను రానిట్లేదు అంటాడు. ఎంకరేజ్ పోర్టు మీ ఆధ్వర్యంలో ఉంది, మీ ప్రభుత్వ ఆధ్వర్యంలో. ఎందుకు మీరు నిలువరించలేకపోతున్నారు? 5 నెలల నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులపైన మీరు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు దీని వెనక ఉండి స్మగ్లింగ్ నడిపిస్తుంటే వాళ్ళని కార్నర్ చేయాల్సింది పోయి, వాళ్ళని విమర్శించాల్సింది పోయి పవన్ కళ్యాణ్ పోయిండాడికి. ఇక మరి నిన్న 2 గంటల పాటు క్లాస్ బీకిండా చంద్రబాబు నాయుడు గారు, ఏం తెలియదు మనోళ్ళైనా పోయేది, నువ్వు ఆడికి ఎందుకు పోయినవు రా నాయన, నీకు కనీసం తలా తోక తెలియకుండా గబగబా పోతే అంత పబ్లిసిటీ అయ్యి ఇప్పుడు ఏం చేయాలని చర్చించినట్టుంది నాకు తెలిసి. ఇక దానికి మసిపూసి మారేడుకాయ చేసి ఏ మాఫియాని వదిలిపెట్టం, ఒక్కోటి సంగతి దొత్తాం, తాట తీస్తాం, బెల్ట్ తీస్తాం, బెల్ట్ తీసేయాలి, తాట తీసేయాలి, ఉడిదే ఇదంతా ఉడిదే. ఆడ చేసేది ఎవరు? కూటమి ప్రభుత్వాన్ని, కూటమి పార్టీలకు సంబంధించిన నాయకులే అట అనేది ప్రజలు మాట్లాడుకున్నారు. ఇది ఎక్కడ చోద్యం రా నాయన అని అక్కడ చుట్టుపక్కల ప్రత్యక్షంగా చూసే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఎక్కడ కథ? ఎక్కడ వైఎస్ఆర్సీపీ, ఎక్కడ తెలుగుదేశం? ఇప్పుడు అధికారం ఉంది, ఎవరిని అంటున్నారు వీళ్ళు? ఇప్పుడు ఏమో దొంగే దొంగ దొంగ అన్నట్టుంది కథ. స్మగ్లింగ్ చేసేది ఎవరు అక్కడ ఉన్న ప్రజలకు తెలుసట. స్మగ్లింగ్కి పాల్పడుతున్న నాయకులకు సంబంధించిన ముఖ్య నాయకులే వచ్చి అక్కడ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అది ఒక రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు అవగాహన లేకపోయిందా, లేదా తెలిసిపోయిందా, డ్రామా ఆడిండా తెలియదు, కానీ మొత్తానికైతే అది నడిచింది. దానిపైనే నిన్న సుదీర్ఘంగా చర్చించారట అని బయటికి చెప్తున్నారు. మరి లోపల ఏం చర్చించారు కానీ బాబు స్క్రిప్ట్ మొత్తం బోల్తా పడ్డదట. ఆ బోల్తా ఒక దాంట్లో కాదు, కల్తీ నెయ్యిలో బోల్తా పడ్డది, కరెంటు ఛార్జీలు పెంచుల్లో బోల్తా పడ్డది, అప్పులు, రాష్ట్రానికి ఉన్న అప్పుల విషయంలో బోల్తా పడ్డది, సోలార్ విద్యుత్ కొనుగోలులో బోల్తా పడ్డది. ఇట్లా ఒక్కొక్క దాంట్లో కూడా వాళ్ళు ఒక రకమైన ఎజెండాతోని స్క్రిప్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అది రివర్స్ కొడుతుంది. మరి ఇప్పటికైనా అర్థమవుతుందా లేదా? రివర్స్ కొడుతుంది. కాబట్టి మీరు ప్యూర్లీ ఈ రాజకీయాలు కాకుండా పరిపాలన మీద ధ్యాస పెట్టండి. పరిపాలన మీద ధ్యాస పెట్టి ప్రజలకు సేవ చేస్తే ఏదైనా లాభం ఉంటుంది కదా, తప్ప ఈ డైవర్షన్లు వీటితోని పెద్దగా లాభం ఉండదు. ఇది ఒక వార్త. ప్రభుత్వం కుతంత్రం బట్టబయలు, టీడీపీ పెద్దల డైరెక్షన్లో పోలీసుల యాక్షన్. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచే కుట్ర రచన, అక్రమ కేసులు, అసభ్య పోస్టులు, పోలీసుల నిర్వాహకమే. చంద్రగిరిలో బాధిత బాలిక తండ్రి పేరుతో తప్పుడు ఫిర్యాదు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై తప్పుడు ఫోక్సో కేసు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వెనక పోలీసుల పాత్ర ఉందట. మొత్తానికైతే ప్రభుత్వం కుతంత్రాలు బట్టబయలు అయితేనే నిన్న ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఫోక్సో ఎస్సీ అట్రాసిటీ కేసు మనం పెట్టిన దాని మీద ఎవరైతే ఆ బాలిక ఉందో, బాలిక తండ్రి బయటకు వచ్చి తెల్ల కాగితాల పైన నాకు సంతకాలు తీసుకున్నారు, చదువు రాదు నాకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన నేను కంప్లైంట్ ఇవ్వలేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శకు నేనే పిలిచిన, కేసును తప్పుదావ పట్టిస్తారేమో పోలీసులు అనే ఉద్దేశంతో ఆయన ఎక్కడా కూడా బాలిక పైన అసభ్యంగా మాట్లాడలేదు, అత్యాచారం జరిగిందని మాట్లాడలేదు, కానీ కేసు పెట్టారు. ఆ కేసు తెల్ల పేపర్ మీద తీసుకోవడం వల్ల నేను సంతకం పెట్టాని ఆయన చెప్పిండు. దళితులు మా ఓటర్లోకి రావద్దు, టీడీపీ నాయకుడు హుకం. అనంతపురం జిల్లాలో అమానవీయ ఘటన. స్వతంత్రం వచ్చి దశాబ్దాలు కావస్తున్నా ఇంకా దళితుల పట్ల కొందరిలో అగ్రకుల దురహంకారం వెరితల్లో వేస్తూనే ఉందనడానికి అనంతపురం జిల్లాలో జరిగిన అమానవీయ ఘటన దర్శనంగా నిలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లాట గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామంలో టీడీపీ నాయకుడు రమేష్ చౌదరి ధర్మ హోటల్ నిర్వహిస్తుండట. గ్రామంలో దళితులు కొంతమంది సోమవారం ఉదయం టిఫిన్ చేసేందుకు హోటల్కి వెళ్ళారు. అయితే వీరు లోపలికి రాకూడదని, బయటే ఉండాలని ధర్మ చెప్పిండట. మిగిలిన వారితో సమానంగా తమ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు కదా, అలాంటప్పుడు ఎందుకు వివక్ష చూపుతున్నారని, ఈ అవమానాలు ఇంకా ఎన్నాళ్ళు భరించాలి అని వారు ప్రశ్నించారట. అయినా అతను వెనక తగ్గలేదు. చాలాసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత గ్రామంలో కొంతమంది గ్రామస్తులు కలిసి ఎందుకు గొడవ, ఎందుకు రాని పోండ్లే అని చెప్పి సర్ది చెప్పారట. మరి ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉన్నామని మనం అనుకుంటున్నాం. హోటల్ పెట్టినోడు హోటల్ దేనికి పెడతారు? ఎవడైతే అవసరం ఉండి ఆకలి వస్తాడో వాడికి అన్నం పెట్టడానికి హోటల్ పెడతాడు. ఎవడైతే అవసరం ఉండి వచ్చినోడికి నువ్వు దళితుడివి, నువ్వు బీసీవి, నువ్వు రెడ్డివి, నువ్వు ఈ కులం, నువ్వు ఆ కులం అని పేర్లు పెట్టి అన్నం పెడతారా? దాన్ని హోటల్ అనరు. అది నీ ఇల్లు అయితే అట చేయాలి. నువ్వు బజార్లో హోటల్ పెట్టి పైసలు తీసుకున్నాక అందరి దగ్గర సమానమైన పైసలు తీసుకుంటున్నప్పుడు అందరికీ సమానంగా ఉండాలి. అవమానించడం కులం పేరుతోననే విషయం పైన తెలుగుదేశం పార్టీ నాయకుడు తమ్ముడట ధర్మ. ఇది అనంతపురం జిల్లాలో జరిగింది. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ప్రజాశక్తి చూద్దాం. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ, కాకినాడ పోర్టు వ్యవహారంపై డీజీపీ నేతృత్వంలో కమిటీ, శాంతి భద్రతలో అదానీ అంశం, నామినేటెడ్ పోస్టులపై చర్చ చేశారట. అదానీ అంశం కూడా వచ్చింది. నామినేటెడ్ పోస్టులు అంటే రాజ్యసభ మెంబర్లో నామినేటెడ్. బియ్యం అట కాకినాడ పోర్టు. ఏముంది కాకినాడ పోర్టులో? దానిపైన 3 గంటలు చర్చించాలా? ఒక ఎంక్వైరీ చేస్తే అయిపోయాయి.
మరి అందులో ఏ లోడు కూడా నిరుక్కుండా ఇది బయటకు వద్ద నువ్వు ఊకి మాట్లాడుతాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఏం కానీ మొత్తానికైతే సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు కీలక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం పెద్ద ఎత్తున అక్రమంగా విదేశాలకు తరలిపోతున్న అంశంపై ఫోకస్ పెట్టారు. దాంట్లో ఫోకస్ పెట్టడానికి ఏముంటుంది? ఏముంది అందులో ఫోకస్ పెట్ట? ఎంక్వైరీ అయితే అయిపోయా. ఇదంతా అబ్బకే వారం. సెకీ లేకముందే కేబినెట్కు ప్రతిపాదనలు సిద్ధం. సీఎం కార్యాలయ ఆదేశాల కారణమా అదానీ వ్యవహారంలో మరో కీలక అంశం? ఏం లేదు అందులో కీలక అంశం. మొన్నదాకా అసలు సెకీయే లేదంటారు అనేది ఇలా ప్రజలకు అనుమానం అవుతుంది. ఆంధ్రజ్యోతి ఈనాడైతే ఏం చేసినాయి? అదానీకి జగన్కి మధ్య డీల్ కుదిరింది. 1750 కోట్ల రూపాయలు అదానీ వచ్చి జగన్కి ఇచ్చిండు. ఇది కుంభకోణం. ఈ కుంభకోణం వల్లనే ఆయన ఒప్పందాలు చేసుకుంటూ అన్నారు. అదానీతోనే ఒప్పందం చేసుకున్నా అని రాశారు. లేదు మేము అదానీ అనేటోడు లేడు మాకు మధ్యలో, సెకీ ఉంది, సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటున్నారు. అంటే ఇప్పుడు సెకీతోనే ఒప్పందం, సెకీ లేకముందే కేబినెట్కి ప్రతిపాదనలు సిద్ధం చేయమని వచ్చిందట. అంటే సెకీ లంచం ఇచ్చినట. సెకీ లంచం ఇచ్చిందంటే ఎవరికి ఇచ్చినట్టు? ఎవరు ఇచ్చినట్టు? సెకీ అంటే నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట. నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిండంటే లంచం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వాటా ఉందా? చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోడీ కూటమిలోనే ఉన్నాడు కదా ఇప్పుడు. అది చెప్పాలి ఫస్ట్ అనేది అలా సామాన్య ప్రజలకు అర్థం కాని పరిస్థితి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అదానీ అవినీతి కుంభకోణంలో రాష్ట్రానికి సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోనే తాము ఒప్పందం చేసుకున్నామని, థర్డ్ పార్టీ ప్రమేయం లేదని అప్పటి పాలకులు చెబుతున్న విషయం తెలిసింది. అయితే ఆ సంస్థ నుండి ఎటువంటి లేఖ రాకముందే సౌర విద్యుత్ ప్రాజెక్టుని సెకీ ద్వారా చేపట్టడానికి విద్యుత్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పటికే యూనిట్కు ₹2.49 సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ బిడ్లను పొంది ఉన్నా వాటిని పక్కన పెట్టి మరీ కొత్తగా ప్రతిపాదనలు రూపొందించడం వెనక అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం ఉన్నట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీన 10 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును సెకీ ద్వారా చేపట్టడానికి ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినాయట. అంటే మొత్తానికైతే ఈ డైవర్షన్ డ్రామా అనేది ఒక కంక్లూడ్కి వచ్చింది. అసలు సెకీ లేదు, అదానీతోనే చేసుకున్నారని మొన్నదాకా అన్నారు. ఇప్పుడు లేదు, అదానీ లేడు, సెకీతో చేసుకున్నారు. కాకపోతే సెకీ నుంచి మేము ₹2.49 విద్యుత్తును సరఫరా చేస్తాం, సోలార్ విద్యుత్ అని ఒక ప్రపోజల్ రాకముందే క్యాబినెట్లు పెట్టారని అంటున్నారు. ఎట్ట తెలుసు నీకు పెట్టారని? ఏది ఎక్కడుంది ఆధారం? సెప్టెంబర్ 15న మాకు లెటర్ వచ్చింది అని చెప్తున్నారు. సెప్టెంబర్ 16 రోజు క్యాబినెట్ మీటింగ్లో పెట్టాం అంటున్నారు. ఏది? జగన్మోహన్ రెడ్డి అండ్ ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం కాలంలో ఉన్న నాయకులు. మీరేం చెప్తున్నారు? సెప్టెంబర్ 14నే ప్రిపేర్ చేయమని చెప్పారంటున్నారు. ఎవరికి తెలుసు ఏం ప్రిపేర్ చేయమన్నారు? ఏమైనా కాగితం ఉందా అంటే ఉండదు. ఇది ఒక రకంగా మళ్ళీ డైవర్షను. ఇది సెకీ లేఖ రాకముందే చేశారట. సరే లేఖ వచ్చిందా లేదా ఇది పక్కన పెడితే అసలు ఆ ఒప్పందం ఏందో, ఆ ఒప్పందం ఆయనకున్న ఉద్దేశం ఏంది? ఆయన 1,10,000 కోట్ల రూపాయలు నేను రాష్ట్రానికి మేలు చేసిన అంటుండే జగన్మోహన్ రెడ్డి. లేదు 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం చేశారు మీరని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన భజన పత్రికలు అంటున్నాయి. 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం చేసే ఒప్పందాన్ని రద్దు చేయండి దమ్ముండి అంటే జగన్మోహన్ రెడ్డి అంటుండు. మరి రద్దు చేసే పరిస్థితి. ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో ఆయన రాసిండు మొన్న. ఏంది? ఒకవేళ సెకీతోని అదానీ అన్నాడు ఆయన. అదానీతోని చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తాడు, 3,000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది ప్రభుత్వానికి కాబట్టి చేసుకోవద్దు అంటాడు. ఒప్పందం ఉంటే, ఒప్పందం రన్నింగ్లో ఉంటే 2 లక్షల కోట్ల రూపాయల నష్టం వద్దని మీరే చెప్పాక, ఒప్పందం లేకపోతే వచ్చే 3,000 కోట్ల నష్టం కంటే అది ఎక్కువ కదా, 2 లక్షల కోట్లు. కాబట్టి రద్దు చేసేది అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. కానీ రద్దు చేయడు. రద్దు చేసే గట్స్ ఉన్నాయా? ఉండవు. ఎందుకు? దాంతో లాభం ఉంది ఒకటి. రెండోది జనం ఇక ఒక రకంగా ఏసడించుకుంటారు. అతి తక్కువ ధరకు విద్యుత్ వస్తుంటే ₹2.49 దాన్ని రద్దు చేస్తే ఇప్పుడు ఏం చేయాలా? ఎక్కువ ధర పెట్టి కొనాలి. కొని మళ్ళా కరెంటు ఛార్జీలు పెంచాలి. ఇది ఒక వార్త ప్రజాశక్తికి సంబంధించి. అదానీపై ప్రధాని మౌనం విడాలి, పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన, నిమిషాల్లోనే ఉభయ సభల వాయిదా, రాజ్యాంగంపై చర్చకు ఉభయ పక్షాల అంగీకారం అని చెప్పి మంత్రి కిరణ్ రిజిజు. అదానీ ముడుపుల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం విడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అదానీ గ్రూపు లంచంపై చర్చించాలని, అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు సోమవారం కూడా దద్దరిల్లాయి. ప్రభుత్వం చర్చకు ముందుకు రాకపోవడంతో నిమిషాల్లోని లోక్సభ
లోక్సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభంగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. వెంటనే ప్రతిపక్ష సభ్యులు వెల్లులోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. అదానీ అంశంపై ప్రధాని స్పందించాలని నినాదాలు చేశారు. ఆయన స్పందించడు, ఈ నినాదాలు ఆగవు. ఏముందా అసలు మరి? ఇప్పుడు ఇంతగానో అన్ని పార్టీలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమంటాడు? లేదు కనీసం వేయకపోతే ఏ పని వెయ్యనని అన్న నోరిప్పి చెప్పరాదు. అదాని పైన మాట్లాడండి మాట్లాడండి మౌనం వేయండి అంటున్నారు. ఆ మౌన వ్రతం ఎందుకు అనేది చెప్పరాదండి. దేశం మొత్తం చూస్తుంది. అలా కోట్ల 130 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు అదాని పైన ఏం మాట్లాడతాడు మోడీ అని. ఎందుకు మాట్లాడలే? అదాని పైన మాట్లాడటానికి భయపడే పరిస్థితి మోడీకి ఎందుకు వచ్చింది? ఈ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రధాని అంటారు బీజేపీ కార్యకర్తలు. మరి అంత శక్తి ఉన్న ప్రధానమంత్రి అదాని అనే మాట అనటానికి వణికిపోతాడా? ఏంది ఉద్దేశం? ఇంత పెద్ద ఎత్తున ప్రపంచంలోని అగ్రరాజ్యం అనుకుంటే యుఎస్లో ఎఫ్ఐఆర్ అయింది ఆయన పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. కనీసం నోరిప్పి మాట్లాడితే ఏంది? ఈ దేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అందరు సభ్యులు ముక్త కంఠంతో ప్రధానమంత్రి మాట్లాడాలి అదాని వ్యవహారం పైన. ప్రతిపక్ష పార్టీ సభ్యులంటే దాని అర్థమైంది, ప్రజలు ఓట్లేస్తే వచ్చారు సభలోకి. అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు అడుగుతున్నట్టు వాళ్ళు అడిగారంటే ఎందుకు మీరు మౌనం వహిస్తున్నారు? ఆ మౌనం అనుకున్న అర్థమైంది అంటే అదాని తప్పు చేసిండని అర్ధాంగీకారం చెప్తున్నారా, లేదా లేదు తప్పు చేయలేదు అంటున్నారా? ఏంటి అనేది తెలుసుకోవాలని అలా దేశంలో ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అనేది అనుమానం. మాట్లాడటానికి అంత పెద్ద శక్తివంతమైన ప్రధానమంత్రి అంటున్నారు. మరి ఆయన అదాని పేరు మాట్లాడటానికి భయపడే పరిస్థితికి ఎందుకు వచ్చింది? మరి ఆయనకి ఏం లోపాయకార ఒప్పందాలు ఉండి మాట్లాడితే నీ సంగతి చూస్తాను ఆయన ఏమని అంటుండా? లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న కథలన్నీ బయటకు వస్తాయా? దేనికోసం మాట్లాడలే తెలియని పరిస్థితి. రైట్, ఇది ప్రజాశక్తికి సంబంధించి. ఆంధ్రప్రభ బియ్యం బంధు నేరుగా నగదిస్తారట. కాకినాడ రేవు భాగవతం తెలిసాక కేంద్రం ఆలోచన, ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు తప్పవన్న నిర్ణయం. ఈ దిశగా అధ్యయనం. మరో వంక బియ్యము ఎగుమతులకు ఆస్కారం, వ్యాపారస్తులకు తగిన నిల్వలు మార్కెట్ ధరకు అందుబాటులోకి ఉంచేలా చర్యలు, అంతర్జాతీయ ప్రతిష్టకు మసకబారకుండా జాగ్రత్తలాడు. బియ్యం బంద్ చేస్తారట, నేరుగా నగదిస్తారట. ఇక బియ్యం బంద్ చేసి నేరుగా నగదిచ్చారంటే ఒక 2 ఏళ్ళు ఇస్తారా, నగదు పోద్ది. బియ్యమే ఇవ్వాలి, అమ్మకుండా చేయాలంటే ఒకటే మార్గం. సన్న బియ్యం ఇచ్చారనుకో, ప్రతి మనిషి తినడానికి అనుకూలంగా ఉన్న బియ్యం ఇస్తే ఎవడు అమ్మడు. ఇప్పుడు రేషన్ కార్డు హోల్డర్ అమ్మితేనక వాడు ఎవడన్నా వచ్చి కొనేది? స్మగ్లరు ఎట్టకొంటాడు? ఇప్పుడు రేషన్ షాపులో ఒకళ్ళ అమ్ముడు పోకుండా మిగిలి ఉన్నాయంటే దాని అర్థం ఏంది? కొంటలే జనాలు. ఎందుకు కొంటలే? తినే పరిస్థితి లేదు. కొన్నోడు కూడా అమ్ముతున్నారు. రేషన్ కార్డు హోల్డరు కొనుక్కొని కూడా ఈడ రేషన్ షాపులో తీసుకుపోయి మళ్ళీ అమ్ముతున్నారు ప్రైవేట్ వాళ్ళకి. ఈ ప్రైవేట్ వాళ్ళందరూ కొని మళ్ళీ ఒక దగ్గర దళారి దగ్గర పోతే వాడు తీసుకుపోయి షిప్పులలో ఫూట్లలో మధ్య చేస్తాడు. ఆ పరిస్థితి పోవాలంటే ఏం చేయాలా? కొనుక్కున్న ప్రతి గింజను తినే ఏర్పాటు చేయాలా, తినేటట్టు ఉండాలా ఆ రైసు. పశువులు కూడా తినని బియ్యాన్ని మీరు ఇచ్చి తినండి అంటే తినలేక వాళ్ళు అమ్ముకుంటున్నారు. పౌడరు, స్మెల్లు, ఇంతలా దుడ్డు బియ్యం, పురుగులు, మొక్క పురుగులు ఉండే ఎవడు తింటాడు? దీనికి ఒకటే మార్గం. సోకాళ్ళు ఇవాళ ఏదైతే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, లేదంటే ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు, నామినేటెడ్ పోస్టులో ఉన్నవాళ్ళు మొత్తం పార్టీకి సంబంధించిన అన్ని పార్టీల నాయకులు రేషన్ బియ్యం తెచ్చుకొని తినాలి. అందరు తినాలి. కుటుంబాలలో రేషన్ బియ్యమే తినాలి కుటుంబంలో. తింటే అప్పుడు పరిష్కారం అవుతుంది. తినండి. మీరు పదే స్మగ్లింగ్ అంటున్నారు కదా. స్మగ్లింగ్ కావటానికి ప్రధాన కారణం ప్రభుత్వ లోపమే. ప్రభుత్వం ఇచ్చే బియ్యంలో నాణ్యత లేదు, ప్రభుత్వం ఇచ్చే బియ్యం తినే విధంగా లేవు. కాబట్టే రేషన్ కార్డు హోల్డర్స్ కొనుక్కొని రేషన్ షాపులో తెచ్చి మళ్ళీ అమ్మాయి పరిస్థితికి వచ్చింది. అది పోవాలంటే ఇవాళ మనం అనుకుంటున్న విఐపీలు మొత్తం కూడా రేషన్ బియ్యం తినాలి. అవి కొనుక్కోవాలి. అవసరమైతే మేము త్యాగం చేస్తాం. పేద ప్రజలు మా కార్డుల బియ్యం కూడా మీకు ఇస్తాం, తినండి. మీకు రేషన్ కార్డులు ఉండకపోవచ్చు పెద్దోళ్ళు కాబట్టి, అయినప్పటికీ ఇస్తాం. నెలకు ఒక 30 కేజీలు ఒక ఇంటికి ఇస్తాం, తినండి, తిని చూపియండి. కాబట్టి అక్కడ మారాలి. అసలు అది మనుషులు తినేటట్టు ఉండు ఆ బియ్యం. అక్కడ మీరు ఏం చేయాలి? సన్న బియ్యం ఇవ్వాలి, మంచి తినేటట్టు ఉండాలి. ఇప్పుడు మిల్లులో కొనుక్కుంటేటట్టు అట్టు ఉండాలి బియ్యం. ఉంటే తింటాడు వాడు. ఇచ్చిన పేరు 42 రూపాయలు ఖర్చు పెడతారు ఒక కేజీ పైన కేంద్రం రాష్ట్రం కలిసి. 42 రూపాయలు కేజీకి. 42 రూపాయలు కేజీకి ఇవాళ పెడితే బియ్యం రావా ఇంత బల్క్లో? సరే ఇవాళ రేట్ ఎక్కువ ఉందనుకోండి, గతంలో 42 రూపాయలు, కానీ కమిట్మెంట్ లేదు.
ఎవడికోడు కమిషన్లు, ఎవడికోడు దొడ్డు బియ్యం తెచ్చి ఆడ పెట్టడం, వాటిని ప్రజలపైన రుద్దటం, వాళ్ళు తినలేక అమ్ముకోవటం, ఇది ఒక పెద్ద దందా అయింది. కాబట్టి దీనికి చెక్ పడాలంటే ఒకటే, సన్న బియ్యం ప్రతి కార్డు హోల్డర్‌కి ఇయ్యాలి. తినే బియ్యం. సన్నయి అంటే మళ్ళా మక్కబట్టి, పురుగులు పట్టి, సంవత్సరాలు గోడౌన్‌లో ఉన్నాయి కాకుండా అది చేయాలి తప్ప బియ్యం బంద్ చేత్తాం, నేరుగా నగదిత్తాం అంటే ఈ నగదు ఎన్ని రోజులు ఇత్తరు? ఇది ఒక వార్త. దక్షిణాదిన పార్లమెంట్ సెషన్ పెట్టాలని చూస్తున్నారట గళమెత్తిన దక్షిణాది ఎంపీలు. డీలిమిటేషన్తో తీవ్ర అన్యాయం జరిగింది. జనాభా నియంత్రణతో సీట్లు తగ్గుదల. నిరాటంకంగా ఉత్తరాది ఆధిపత్యం. వేసవి శీతాకాల సమావేశాలు పెట్టాలని సూచన. బెంగళూరు లేదా హైదరాబాద్ మధ్య పోటీ. భాగ్యనగరానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషను, చలి పెరగడం, వేసవిలో ఉక్కుపాటుతో పాటు ఇతరత్ర కారణాలతో దక్షిణాది వైపు అందరి చూపు మళ్లుతుంది. పార్లమెంటు సమావేశాల్లో ఒక సెషన్ దక్షిణాదిని నిర్వహించాలని డిమాండ్ కొత్తగా తెరపైకి వస్తుంది. పార్లమెంటు ఉభయ సభలు ఏడాదికి 3 సార్లు సమావేశం అవుతాయి. ఇందులో జనవరి నెలాఖరున ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు మధ్యలో కొన్నాళ్లు విరామంతో 2 విడతలుగా సాగుతాయి. జూలై, ఆగస్టు నెలలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, నవంబరు, డిసెంబర్ మాసాల్లో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కేంద్రం నిర్వహిస్తుంటుంది. ఈ 3 సెషన్లో కనీసం ఒక్కటైనా దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని దక్షిణాది చెందిన వివిధ పార్టీల ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. వారిలో కొందరు 2 సమావేశాలను దక్షిణాది నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు చలి, అటు వేసవి 2 కూడా భరించలేని స్థాయిలోనే అస్థిరంలో ఉంటాయని, వర్షాకాల సమావేశాలు జరిగే సమయంలో అత్యధిక ఉక్కపోతను ఎదుర్కోవాల్సి ఉంటే, శీతాకాల సమావేశాలు తీవ్రమైన చలితో ప్రాణాంతక స్థాయిలో వాయు కాలుష్యం ఉంటుందని చెప్పారట. మొత్తానికి అయితే ఉత్తరాది, దక్షిణాది అనే ఒక కథ మొదలైంది. దక్షిణాది రాష్ట్రాలలో కూడా పార్లమెంట్ సెషన్ పెట్టాలి. అక్కడ చలి ఉంటుంది, విపరీతమైన కాలుష్యం. ఢిల్లీలో వర్షాకాలంలో ఉక్కపోతుంటుంది. కాబట్టి ఆ 2 సెషన్లు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. అది భాగ్యనగరమా, బెంగళూరు అని ఒక చర్చ జరుగుతుందట. మొత్తానికైతే భాగ్యనగరం హైదరాబాద్లో పెట్టే అవకాశం ఉందట కొత్తగా పార్లమెంట్ సమావేశాలు భవిష్యత్తులో. ఆ డిమాండ్ అయితే ఒకటి వస్తుంది, ఉత్తరాది, దక్షిణాది అని. వాస్తవంగా పెట్టాలి కూడా. దిశ పేపర్ చూద్దాం. విభజన సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారట. మంగళగిరిలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ భేటీ. ఇరు రాష్ట్రాల సీఎస్ల హాజరు. అప్పుడిప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ పోయి రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ అయ్యింది హడావుడిగా. జూలై 7 ఏదో అయిపోయాయిగా పరిష్కారం అయినాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. సీఎస్లు ఇద్దరు నిన్న మంగళగిరిలో కూర్చున్నారు. పరిష్కారం పైన ఫోకస్ పెట్టారట. ఇది ఒక వార్త. జగన్ కేసుల వివరాలు ఇవ్వండి. సిబిఐ, ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశం. తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా పడదట. జగన్కి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటివరకు అసలు దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయి ఈడీ, సిబిఐ ఆధ్వర్యంలో అని ఈడీని, సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించిందట. డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి స్టేటస్ మరి ఏం చేస్తారో చూడాలి. బియ్యం దొంగల భరతం పడదాం. అక్రమాల కట్టడిపై మంత్రివర్గ ఉపసంఘం. బియ్యం దొంగల భరతం పడతారట. అసలు దొంగలెవరు? భరతం తర్వాత పడతారు. దొంగలు వైఎస్ఆర్సీపీ వాళ్ళ, తెలుగుదేశం పార్టీ వాళ్ళ? ఇప్పుడు 5 నెలల నుంచి అధికారం చేపడుతున్న అధికార పార్టీ నాయకులా లేదా పాత నాయకులా? ఏ నాయకులు మీరు భరతం పడతారు? అది చెప్పాలి క్లారిటీ. అది క్లారిటీ లేదు. నాడు అబ్బాయి అట, నేడు బాబాయ్ అట. మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ రూప్ దందా. కూటమి సర్కారులో చక్రం తిప్పుతున్న వైనం. జిల్లాలో 2 మంత్రులున్న ఆయనదే హవా. సాధారణ నాయకుడికి అసాధారణ ప్రాధాన్యం. ఎవరి అండతో రెచ్చిపోతున్నారనే చర్చ. 5,000 కోట్ల క్వాడ్స్ సంపదపై కన్ను. ఖనిజం తమకే విక్రయించాలని బెదిరింపులు. రూప్ ఆధీనంలోని గనుల్లో తవ్వకాలకు ఓకే. తేడా కొడుతుందని గుర్తించిన తెల్లారేసరికి రద్దట. అప్పుడు అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ అట. సర్కారు మారింది కానీ నెల్లూరులో ఫ్యామిలీ పొలిటికల్ దందా మాత్రం మారలేదు. ఇది ఆయన చెప్తున్న ఆంధ్రజ్యోతానికి. అప్పుడేమో అబ్బాయి, ఇప్పుడు బాబాయి కింద కనపడుతుంది. అసాధారణ మనిషి అట పాపం. ఎవరి గురించో రాయలే. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యండి, వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయ్యి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడి పైన ఆంధ్రజ్యోతి వార్త రాసిందంటే తెలుగుదేశం పార్టీ బయటికి పంపించదలుచుకుంది. సాధారణ నాయకుడు అట. అంటే సాధారణం అంటే ఇప్పుడు మిగతా అంటే యాదవ్ సామాజిక వర్గం కాబట్టి, తక్కువ సామాజిక వర్గం కాబట్టి అనే ఒక కించపరచడం. సాధారణ నాయకుడు అంటే ఏంది? అంటే సాధారణం అంటే ఏంది ఆంధ్రజ్యోతి దృష్టిలో? వీడేందిరా దందా చేయాలంటే మళ్ళీ మనోలే చేయాలి కానీ మన కులపోలే అన్నట. ఏంది దాని అర్థం? అంటే సామాజిక కోణంలో చూస్తారా సాధారణమని? అంటే అదే చూస్తారు. తెలుగుదేశం పార్టీలో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులను పైకి లేపడానికి ఆంధ్రజ్యోతి ప్రయత్నం చేద్దాం. మిగతా సామాజిక వర్గ నాయకులు కూడా తేడా చేస్తే ఒత్తే కార్యక్రమం. ఇక ఈయన హవా నడుతుందట, అందరూ చర్చించుకుంటున్నారట. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన కావాలనుకున్న సామాజిక వర్గ నాయకుల్లో
వేల కోట్ల రూపాయల కుంభకోణం చేసిన వాడి గురించి రాయాడు వార్తే రాయాడు, కానీ రాసిండు ఇవాళ. ఎందుకంటే కక్ష కట్టిండి, ఏదో తేడా కొట్టింది ఆంధ్రజ్యోతికి వెనక్కి, ఆ తేడాని వార్త రూపంలో చూపించిండు. బీదా సానా ఆర్ కృష్ణయ్య అట రాజ్యసభకి 3 రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కూటమి కసరత్తు కొలిక్కొచ్చింది. టీడీపీ నుంచి మస్తానరావు, సతీష్, బీజేపీ నుంచి బరిలోకి ఆర్ కృష్ణయ్య. ఇది ఒక వార్త. టీడీపీలోకి ఆళ్ల నాని అట. రైట్, 13వ పేజీలో ఉంది. బీదా మస్తానరావు, మహబూదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, వీళ్ళు ముగ్గురు వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ మెంబర్లు ఉండే. 4 సంవత్సరాలు ఇంకా పదవి కాలం ఉంది ఆర్ కృష్ణయ్యది, బీదా మస్తానరావుది కూడా. వాళ్ళిద్దరూ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత అది తెలుగుదేశం పార్టీకి సంబంధించి బిగ్ షాట్ స్కోర్ వస్తుంది, దానికోసం రాజీనామా చేశారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు బీదా మస్తానరావు బీసీ యాదవ సామాజిక వర్గం, ఆయనకే ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అని. సానా సతీష్, ఈయన లాస్ట్ టైం కాకినాడ నుంచి లోక్సభ టికెట్ ఆశించాడు తెలుగుదేశం పార్టీ నుంచి. పొత్తుల్లో భాగంగా అది జనసేనకు పోయింది కాబట్టి ఇవ్వలేదు. ఆ ప్లేస్లో ఇప్పుడు రాజ్యసభకు ఆయనకి ఇస్తారట. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం వద్ద అనేది ఒక చర్చ వచ్చింది. ఇది ట్విస్ట్ అన్నట్టు. వాస్తవంగా ఆయన బీజేపీలో జాయిన్ కాలేదు, ఇంకా బీజేపీ జాయిన్ అయ్యి ఆయన రిజైన్ చేయలేదు, ఏది లేదు. కానీ బీజేపీ నుంచే అవకాశాలు, బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కబురు వచ్చిందని ఒక వార్త రాశారు. 3 రాజ్యసభ మెంబర్లలో మాకు ఒకటి ఇవ్వండి, అది ఆర్ కృష్ణయ్యకి కేటాయిస్తున్నాం అని చెప్పి. మరి ఏం జరుగుతుందో లోపల. కానీ ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీ నుంచే రాజ్యసభ మెంబర్గా మళ్ళా వస్తారా అని ఒక చర్చ. మరి బీజేపీ ఆర్ కృష్ణయ్యని బీజేపీలోకి తీసుకొని రాజ్యసభ ఇచ్చి ఏం చేయాలనుకుంటుంది అంటే, బీజేపీ వైపు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలని మలుపుకోవడానికా, బీసీ కార్డును వాడుతుందా? ఇక్కడ ఎట్లయితే తెలంగాణలో బీసీ కార్డును వాడి బీసీకి బీజేపీ అధ్యక్షుడు ఇచ్చి బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించి అధికారంలోకి రాగాలనే ఒక ఎత్తుగాడు ఉందో, ఏపీలో కూడా అట్లాంటిది ఏమైనా చేస్తారా అనేది ఒక చర్చ. ఇది మొత్తానికైతే ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి వస్తాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇది కొత్తగా వచ్చిన చర్చ. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు. అమరావతికి కొత్త కాళ్ళు వచ్చిందట. 11,467 కోట్లతో రాజధాని పనులు పునః ప్రారంభం. ప్రధాన రహదారులు, భవనాల నిర్మాణం ఇక చకచకాట. రైతులకు ఇచ్చిన స్థలాల్లో లేఅవుట్ల అభివృద్ధి. పాత టెండర్ల రద్దు, కొత్త ధరలతో మళ్లీ టెండర్లు. పలు పనులకు సిఆర్డీ అథారిటీ ఆమోదం తెలిపిందట. అమరావతికి కొత్త కాళ్ళు వచ్చిందట. ఇది చాలాసార్లు వార్త వచ్చింది, కానీ అది వచ్చింది లేదు, మనం లేదు. తప్పు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే. మహిళల మీద అసభ్యకర పోస్టులపై జస్టిస్ సూర్యకాంత్. కొన్ని పోస్టులు తీవ్ర అవమానకరంగా ఉన్నాయని వ్యాఖ్య. సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బిఎన్ఎస్ కేసులు కొట్టివేయాలన్న పిటిషన్ విచారణకు విముఖత. హైకోర్టుకే వెళ్లాలని సూచన. 2 వారాల పాటు అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ ఇచ్చారట. ఇది ఒక వార్త అయితే, జగన్ అక్రమాస్తుల కేసులో విచారణలో జాప్యం ఎందుకు? సిబిఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. వాటి స్థితిగతులపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం. పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టీకరణ. విచారణ ఈ నెల 13కు వాయిదా పడ్డది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కేసులు, అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యం ఎందుకని సుప్రీంకోర్టు చెప్పిందంటే ఈనాడు రాసింది. ఈనాడు ఏది రాసిందో మన ఆంధ్రజ్యోతి కూడా అది రాసింది. వాళ్ళు చెప్పింది ఒకటి, వీళ్ళు రాసింది ఒకటి. జగన్మోహన్ రెడ్డి పైన ఏం కేసులు ఉన్నాయి, వాళ్ళ స్టేటస్ ఏంది చెప్పండి. ఈ నెల 13కు వాయిదా వేస్తాను, అప్పటికల్లా ఒక అబ్స్ట్రాక్ట్ తీసుకొని రండి అన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పినట్టు రాశారు. ఆలస్యం ఎందుకు అవుతుందని రాలే, అసలు ఏం కేసులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని అడిగారు వాళ్ళు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.